అంశాలలో ఏదైతే అంటే ఫస్ట్ ఒక 10 రోజుల కింద నుండి ఇన్సిడెంట్ తీసుకోవాలి. ఏదైతే సిద్దిపేట అంశం నుండి ఒక కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఒక మంత్రి హోదాలో, ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో అక్కడికి వెళ్తే ఎంపీ గారికి, మంత్రి గారికి ఏ రకమైన ఫొటోస్ పెట్టి ఏ రకంగా సోషల్ మీడియాలో పెట్టారో, ఆ సోషల్ మీడియా పెట్టిన వాళ్ళ డిపిస్ ఎవరి ఉన్నాయో ఒకసారి మనం గమనించాలి. అంతా జరిగితే ఒక మహిళకు ప్రాణం కంటే మానం ముఖ్యం. ఒక మహిళకు ఒకటేసారి పెళ్లి చేసుకోవడానికి కానీ, ఒకరిని నా భర్త అని చెప్పుకోవడానికి కానీ బహిరంగంగా ఒప్పుకుంటది. అట్లాంటి టైంలో ఒక అన్నకు ఒక చెల్లెకు సంబంధాన్ని అంటగట్టేసి వీళ్ళిద్దరి చెక్కుల పంపిణీ ఎప్పుడు అనే రీతిలో మాట్లాడితే ఎవరికైనా, మీకైనా, నాకైనా, రమాదేవి గారు ఒకటి నేను ఓపెన్ గా అడుగుతాను. కరెక్ట్ కదా? ప్రభుత్వం మీది, మంత్రి గారు మీరు, ఓపెన్ గా మీ దగ్గర ఆధారాలు ఉంటే పలానా వాళ్ళు చేశారు, మీరే చెప్తున్నారు కదా, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు డీపీలు పెట్టుకున్నారు, దుబాయ్ నుంచి చేశారు అన్నప్పుడు డైరెక్ట్ గా పోలీసులకో సైబర్ డిపార్ట్మెంట్ కో ఇవ్వాలి. కానీ అసలు ఇందులో సమంత గారిని, అక్కినేని గారి ఫ్యామిలీని తీసుకొచ్చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? పైగా ఒక నిమిషం పైగా ఇప్పుడు కూడా నేను వీడియో ప్లే చేస్తాను, నేను ఇంకా చెప్తాను, వాళ్ళ విషయాలు నేను మాట్లాడతాను, వాళ్ళు చెప్పుకోలేరు కదా, ఇది అసలు ఏంటండి? కరెక్టా ఇది? లెట్ మీ ఫినిష్ అండి. అంటే ఈ 4 రోజుల నుండి జరిగిన సంఘటనలు, ఎవరైతే మహిళలను బాధపడే విధంగా జరిగిన సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. అది ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఏదైనా కారణం మా పార్టీ అయినా, మా పార్టీ నేతలైనా మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సారీ అడుగుతున్నాము. దాన్ని తప్పేం లేదు. ఒక తప్పు చేసినప్పుడు ఎవరైనా ఎదుటి వాళ్ళు హర్ట్ అయినప్పుడు దాన్ని సారీ చెప్పడం, క్షమించమని వేడుకోవడంలో తప్పు లేదు. అది పెద్ద విశాల హృదయం ఉంటేనే క్షమించండి అనే పదం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి అంటే సిద్దిపేట ఇన్సిడెంట్ తర్వాత ఎవరైతే ఆ ఇన్సిడెంట్ ను సైబర్ క్రైమ్ చెప్పారు, వాళ్ళు దుబాయ్ లో అకౌంట్లు ఉన్నాయని చెప్పి సురేఖ గారు చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏడిస్తే కేటీఆర్ గారు తిరిగి దొంగ ఏడుపులు అన్నప్పుడే ఈ ఎపిసోడ్ మొదలైంది. దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు ఏదో అన్న రకంగా, అంటే ఒక చిన్న అవహేళన, వీళ్ళకు మహిళలను అవహేళన చేయడం అనేది చాలా అలవాటు. కౌశిక్ రెడ్డి సాక్షాత్ గవర్నర్ నే ఏదో డాష్ కింద అంటాడు, లేకపోతే కేసీఆర్ గారు మీటింగ్లలో మహిళలు మాట్లాడుతుంటే కుక్కల్లాగా అరుస్తున్నారని ఆయన అంటాడు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళా అధికారులను పట్టుకొని బాగా ఊపుతున్నారు అంటాడు. ఇంకా రకరకాలుగా రాజయ్య అయితే ఇంకొక అడుగు ముందుకేసి బతుకమ్మ పండుగ చీరల పంపిణీ ఒక భర్తలాగా పంపిణీ చేస్తాడు అంటాడు. అంటే ఇవన్నీ వ్యాఖ్యలు సరైన విధంగా వాళ్ళకి అనిపించినప్పుడు, ఒక మహిళా మంత్రి కంట కన్నీరు పెట్టినప్పుడు తప్పు జరిగింది, మా డీపీ పెట్టుకున్న వాళ్ళని మేము ఖచ్చితంగా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాము అనే ఒక్క మాట అంటే ఈ సమస్య పోయేది. కానీ దొంగ ఏడుస్తున్నారు, దొంగ కన్నీళ్లు గారుస్తున్నారు అని ఒక కేటీఆర్ అంటే ఎంత చండాలంగా ఉంటుందో ఒకసారి చెప్పండి. కరెక్టే. మీరు ఎంత సమర్థించుకున్నా మంత్రి గారు అక్కడ ఇంకొక హీరోయిన్ ని, వారి ఫ్యామిలీని, ఇండియాలోనే ఒక పాపులర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీని అక్కడ లాగేసి క్లబ్ చేయడం ఎంతవరకు నిజంగా? ఆవిడ దగ్గర ఆధారాలే ఉన్నాయనుకుందాం, వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా. చంద్రిక గారు, నేను అదే అంటున్నా, దానికి కంటిన్యూయేషన్ గా మీడియా వాళ్ళు అడిగిన దానికి కేటీఆర్ చాలా తప్పులు చేసిండు, ఆడవాళ్ళతో అనేక మందితో ఆడుకున్నాడు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు, అనేక మంది మహిళల జీవితాలు నాశనం చేసి